ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం షణ్ణో మిత్రః శం వరుణః షణ్ణో భవద్వర్యమా షణ్ణ ఇంద్రో బృహస్పతిః షణ్ణో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ధృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. తైత్రీయ ఉపనిషత్ సంబంధ భాష్యం. పేజ్ నంబర్ 6-7. పేజ్ నెంబర్ 7లో పూర్వపక్షం అని ఉంది చూడండి. అక్కడ నుండి అదే ఆ పూర్వపక్షం ఏంటో చూసాము. ఇక్కడ మొదట్లో పూర్వపక్షి 2 అంశాలను తెలియజేస్తూ కర్మ ద్వారానే మోక్షం లభిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. ఏంటా 2 అంశాలు? ఏంటా 2 అంశాలు? నిత్య నైమిత్తిక కర్మలు. నిత్య నైమిత్తిక కర్మలు. ఇంకొకటి నిషిద్ధ ప్రాయశ్చిత్త కర్మ. అవిద్య ద్వారా మోక్షం లభిస్తుంది అంటున్నాడా పూర్వపక్షి? ఏ 2 ద్వారా మోక్షం లభిస్తుంది అని చెప్తున్నాడు? కర్మ నిత్య నైమిత్తిక కర్మలు చేస్తున్నాము, అదేంటి నిషిద్ధ కర్మలు అలాగే కామ్య కర్మలు చేయడం లేదు. కాబట్టి ప్రాయశ్చిత్త కర్మలు అనేటువంటివి ఉండవు. ప్రాయశ్చిత్త కర్మలు నిషిద్ధ కర్మలు కామ్య కర్మలేవి లేవు. కాబట్టి వాటికి ఫలితం వస్తుందా? లభించదు. అవి ఇంకా లేనట్లే. అటువంటి కర్మలు అనేటువంటివే లేనట్లు. ఉన్న ఏంటి? నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు. ఈ నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు ఏం చేస్తున్నాయి? గతంలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షయం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకేదో సాధన చేసి ఇంకా ఏదో చేసి ఆత్మతత్వాన్ని పొందడానికి ఏముంది? కర్మలన్నీ అయిపోయాయి. గతంలో చేసిన కర్మలన్నీ కూడా దేని ద్వారా అయిపోతున్నాయి? నిత్య నైమిత్తిక కర్మల ద్వారా అయిపోతున్నాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు
మరి కామ్య కర్మలు అలాంటివి ఏమైనా చేస్తేనేమో ఫలితాలు ఉంటాయి. అవేవి కూడా చేయడం లేదు. నిషిద్ధ కర్మలు ఏవి కూడా చేయడం లేదు. ప్రాయశ్చిత్త కర్మలు అనేటువంటివి లేవు. ఇప్పుడు ఇంకేమైనా ఫలితాలు మిగిలి ఉన్నాయా? ఏ ఫలితాలు లేవు. కాబట్టి నేను ఆత్మస్థితిలో ఉంటే అదే మోక్షం అయిపోతుంది. అంతేకాని నాకు ఇంకా వేరే సాధన అనేటటువంటిది అవసరం లేదు. కర్మ ద్వారానే నేను మోక్షం పొందుతాను అని చెప్తూ ఉన్నాడు. ఇది ఒక అంశం. రెండవ అంశం ఏంటి? స్వర్గం అనేటువంటిది నిరతిశయ ఆనందాన్ని ఇస్తుంది. దేనితోనూ కూడా పోల్చడానికి అవకాశం లేనటువంటి ఆనందాన్ని ఇస్తుంది స్వర్గం. అటువంటప్పుడు స్వర్గాన్ని దేని ద్వారా పొందుతున్నాము? కర్మ ద్వారా పొందుతున్నాం. కర్మ ద్వారా స్వర్గాన్ని పొందుతున్నాము. స్వర్గం అనేటటువంటిది ఆనందాన్ని ఇస్తుంది. దేనితోనూ పోల్చలేనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఏంటి? కర్మ ద్వారా మోక్షాన్ని పొందినట్లేగా. మోక్షం అంటే ఏంటి? ఆనందం. కాబట్టి ఆ ఆనందం ఎక్కడి నుంచి లభిస్తుంది? స్వర్గం నుంచి లభిస్తుంది. స్వర్గంలో లభిస్తుంది. ఆ స్వర్గం దేని ద్వారా పొందుతున్నాము? కర్మ ద్వారా పొందుతున్నాం. కాబట్టి ఇప్పుడు మోక్షం అనేటువంటిది దేని ద్వారా లభిస్తున్నట్లు? కర్మ ద్వారా లభిస్తుంది. ఈ రెండు అంశాలని కూడాను పూర్వపక్షి నిరూపిస్తూ ఉన్నాడు. ఈ రకంగా కర్మ ద్వారా మోక్షం లభిస్తుంది అని. సిద్ధాంతి దాన్ని ఏ రకంగా ఖండనం చేశారో మొదటి విషయాన్ని ఖండనం చేశారు. మొదటి విషయాన్ని ఏ రకంగా ఖండనం చేశారు? మొదటి అంశాన్ని నిత్య నైమిత్తిక వల్ల వచ్చే పుణ్యం ఇంకొక పుణ్యంతో మళ్ళీ పుణ్యం పెరగదు అని. ఎవరైనా పూర్వపక్షి ఏమంటున్నాడు? నిత్య నైమిత్తిక కర్మల వలన గత కర్మలు అనేటటువంటివి నశించిపోతున్నాయి అని. సరే, నువ్వు అన్నట్లుగా వాస్తవానికి అలా నశించిపోవు. కానీ పూర్వపక్షి చెప్పినట్లుగా సిద్ధాంతి అంగీకరిస్తూ ఉన్నాడు పూర్వపక్షిని తృప్తిపరచడం కోసం. సరే, నీవన్నట్లుగానే అంగీకరించుదాము. ఒకవేళ గనక నిత్య కర్మల ద్వారా గత కర్మలు అనేటువంటివి నశించిపోయాయి అని. గత కర్మలు ఏవి నశించిపోతాయి? పుణ్యకర్మలు నశిస్తాయా? పాపకర్మలు నశిస్తాయా? పాపకర్మలు అయితే నశించిపోతాయి. ఎందుకు? ఒకదానికొకటి విరుద్ధం కాబట్టి నశించిపోతాయి. అంతేకాని పుణ్యకర్మలు ఎలా నశించిపోతాయి? పుణ్యకర్మలు నశించడానికి అవకాశం ఉందా? పుణ్యకర్మలు నశించడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ పుణ్యకర్మలు అనేటువంటివి నశించడం లేదు కాబట్టి కర్మ అనేటటువంటిది కొనసాగుతూనే ఉంది. కర్మ క్షయం అనేటటువంటిది లేదు. మరి స్వర్గలోక ప్రాప్తి అనేటటువంటిదే మోక్షం అని పూర్వపక్షి అంటున్నాడు. సిద్ధాంతి ఏమని ఖండనం చేస్తున్నాడు దాన్ని? నిత్యమైనది కాదని. స్వర్గం అనిత్యం. స్వర్గం అనిత్యం. స్వర్గం అనిత్యం. ఒకవేళ కనుక కర్మ ద్వారా మనము స్వర్గాన్ని పొందడమే మోక్షం అయితే, స్వర్గం అనిత్యం అయితే మోక్షం కూడా ఏమవుతుంది? అనిత్యం అవుతుంది. మరి అనిత్యమైన దాన్ని పొందడానిక మనము కృషి చేసేది కాదు. కాబట్టి స్వర్గలోక ప్రాప్తి అనేటటువంటిది మోక్షం కాదు. నా నిత్యత్వాత్ మోక్షస్య. పేజీ నంబర్ 8లో చూడండి. నిత్యత్వాత్ మోక్షస్య నహి నిత్యం కించిత్ ఆరభ్యతే లోకే యద్ ఆరబ్ధం తదనిత్యం ఇతి అతః న కర్మ ఆరబ్ధః మోక్షః
విద్యాసహితానాం కర్మణాం నిత్య ఆరంభ సామర్థ్యమితి इति चेत् न विरोधात् नित्यं च आरभ्यते इति च विरुद्धं यद् विनष्टं तदेव न उत्पद्यते इति प्रध्वंसाभाववत् नित्यः अपि मोक्षः आरभ्य एव इति चेत् न मोक्षस्य भावरूपत्वात् प्रध्वंसाभावः अपि आरभ्यते इति अभावस्य विशेष अभावात् विकल्पमात्रमेतत् भावप्रतियोगी हि अभावः నిత్యత్వాత్ మోక్షః. దానికి ముందు నా అని ఉంటుంది ముందు పేజీలో. నా ఏంటి అని అంటే స్వర్గం ద్వారా మోక్షం అనేటటువంటి, కర్మ ద్వారా మోక్షం అనేటటువంటిది లభించడం లేదు. ఎందుకు? కర్మ ద్వారా ఏదైనా కూడా లభిస్తుంది అదంటే అది అనిత్యమైనటువంటిది. కాబట్టి మోక్షం ఏంటి మరి? అనిత్యమా? కాదు, నిత్యం. నిత్యత్వాత్ మోక్షస్య, మోక్షం నిత్యం. నహి నిత్యం కించిత్ ఆరభ్యతే. నిత్యమైన వస్తువు ఏదైనా కూడా స్వల్పంగా కూడా ప్రారంభం అనేటటువంటిది లేదు నిత్య వస్తువుకి. లోకే యద్ ఆరబ్ధం తద్ అనిత్యం ఇది. లోకంలో మనం చూస్తూనే ఉన్నాము, ఏదైతే ప్రారంభమయ్యి ఉందో అది అనిత్యమైనటువంటిది. ఉదాహరణ నిన్న చెప్పుకున్నాము, కుండ తయారయ్యింది. కుండ ఎప్పుడైతే ఉత్పత్తి అయ్యిందో అప్పుడు దాన్ని కుండ యొక్క ప్రారంభం అని అంటున్నాం. కుండ ఉత్పత్తి అయినప్పుడు దాని యొక్క ప్రారంభం అని అంటున్నాం. మరి కుండ ఎప్పుడు ఇలాగే ఉంటుందా? ఇది నశించిపోతుంది. కాబట్టి ఇదేంటి? అనిత్యం. అలాగే దేనికైనా కూడాను ఉత్పత్తి ఉంది అని అంటే నాశనం అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ ప్రారంభం అని అంటే ఏంటి? ఉత్పత్తి. ఉత్పత్తి అనేటువంటిది ఉంది అంటే నాశనం అనేటటువంటిది ఉంటుంది. అతః న కర్మ ఆరబ్ధః మోక్షః. అందువలన కర్మ ద్వారా ప్రారంభం అవ్వలేదు మోక్షం అనేటటువంటిది. చూడండి, కర్మ ద్వారా పొందుతున్నాము అని అంటే కర్మ ద్వారా దేన్ని పొందుతున్నాము? లేని దాన్ని పొందుతున్నామా? ఉన్నదాన్ని పొందుతున్నామా? కర్మ ద్వారా ఉన్నదాన్ని పొందుతున్నామా? కుండ ఉందా ముందు? కుండ పూర్వం లేదు. ఇప్పుడు దీన్ని కర్మ ద్వారా తయారు చేశాము. ఇప్పుడు లేని కుండను పొందుతున్నామా? ఉన్నదాన్ని పొందుతున్నామా? లేని దాన్ని పొందుతున్నాం. కర్మ ద్వారా దేన్ని పొందుతున్నట్లు? లేని దాన్ని పొందుతున్నాం. మోక్షం అనేటటువంటిది లేనిదా లేదంటే ఉన్నదా? మోక్షం అనేటువంటిది ఆల్రెడీ ఉంది. నేను మోక్షం అంటే ఏంటి అసలు? నేను ఆత్మ అని అర్థం చేసుకోవడమే మోక్షం. నేను ఆత్మని అవుతానా లేదు అని అంటే నేను ఆత్మని అయి ఉన్నానా? నేను ఆల్రెడీ ఆత్మని. నేను ఇప్పుడు జీవుడిని ఆత్మను అవుతాను అని నేను భావించాను అనుకోండి. జీవుడిగా ఉండి నేను ఆత్మను అయ్యాను అని అంటే మళ్ళీ జీవుడిగా మారడానికి అవకాశం ఉందా లేదా? అవకాశం లేదా? నేను జీవుడిగా ఉన్నాను, ఆత్మగా అయ్యాను అనుకోండి, మళ్ళీ జీవుడిగా అవుతానా కానా? జీవుడు ఆత్మ అవుతున్నాడా లేదంటే జీవ భావం అనేటటువంటిది కల్పితంగా ఉంది. నేను
నన్ను నేను జీవుడిగా కల్పిస్తూ ఉన్నానా లేదు అనంటే జీవుడుగా నేను ఒక వేరుగా రూపంగా ఉండి ఆత్మగా అవుతానా? ఉమ్. ఇది సిద్ధాంతం, అద్వైత వేదాంత సిద్ధాంతం. ఇది ఒక్కటి మనకు అర్థమయ్యింది అని అంటే పూర్తిగా అర్థమైనట్లే. నేను ఇప్పుడు నన్ను నేను ఏమని భావిస్తూ ఉన్నాను? జీవుడిగా భావిస్తూ ఉన్నాను. నన్ను నేను జీవుడు అని అనుకుంటూ ఉన్నాను. నేను సాధన చేసి చేసి నేను ఆత్మని అవుతానా లేదు అని అంటే నేను ఆల్రెడీ ఆత్మని అని తెలుసుకుంటానా? ఆత్మని అని తెలుసుకుంటా. నేను ఆత్మని అవుతాను అనంటే జీవుడు ఆత్మ అయ్యాడు అనంటే ఉత్పత్తి అయినట్లేగా. ఏదైనా ఉత్పత్తి అయ్యింది అనంటే దానికి నాశనం అనేటువంటిది ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు నేను జీవుడిగా ఉన్నాను, నేను ఆత్మని అయ్యాను అనంటే అది ఉత్పత్తియా కాదా? ఉత్పత్తి. మరి ఉత్పత్తి అయింది ఏదైనా కూడా నాశనం అవుతుంది అని మనం అర్థం చేసుకున్నాంగా. నేను ఇప్పుడు ఆత్మని కాదు అని కాదు, నేను ఎల్లప్పుడూ కూడా ఆత్మని. ఆత్మ నిత్యమా అనిత్యమా? నిత్యం. ఆత్మ నిత్యమైనప్పుడు నేనిప్పుడు కాని ఆత్మను తర్వాత ఎలా ఆత్మనవుతాను? ఆత్మ నిత్యమైనప్పుడు నేనిప్పుడు ఆత్మని, ఇంతకు ముందు ఆత్మని, తర్వాత కూడా ఆత్మనే. నేను ఆత్మని కాని సందర్భం ఏదైనా ఉందా? నేను ఎప్పుడైనా ఆత్మను కాకుండా ఉండగలనా? నేనెప్పుడూ ఆత్మనే, కానీ నేనేమని భావిస్తూ ఉన్నాను? జీవుడిగా భావిస్తూ ఉన్నాను. ఇదే ఆ తాడు పాము ఉదాహరణ మొత్తం అంతా కూడా దీని మీదే ఆధారపడి ఉంది. తాడు యందు మనం పామును చూస్తున్నాము. పాము తాడు అవుతుందా లేదు అనంటే పాము లేదు, అక్కడ ఉన్నది తాడు అని తెలుసుకుంటున్నామా? అలాగే ఇక్కడ కూడా జీవుడు ఆత్మ అవ్వడం లేదు, పాము తాడు అవ్వడం లేదు, అలాగే జీవుడు ఆత్మ అవ్వడం లేదు. జీవుడు నేను జీవుడిని కాదు, నేను ఆత్మని అని తెలుసుకుంటూ ఉన్నాడు. వాస్తవానికి జీవుడు నేను ఆత్మని అని తెలుసుకోవడం లేదు, ఆత్మనే నేను జీవుడిని అని భావిస్తూ ఉంది. నేను జీవుడిని కాదు, నేను ఆత్మని అని ఆత్మ తెలుసుకుంటుంది. నహి నిత్యం కించిత్ ఆరభ్యతే అతః న కర్మ ఆరబ్ధః మోక్షః. అందువలన నేను నిత్యం ఆత్మనే అయి ఉన్నప్పుడు నాకు ప్రారంభం అనేది ఏమైనా ఉందా? ప్రారంభం అనేటటువంటిదే లేదు. ఎందుకు అంటే నేను నిత్యం ఉన్నాను. ఉత్పత్తి అనేటటువంటిది లేదు నాకు. కాబట్టి కర్మ ద్వారా నేను పొందడానికి, మోక్షం పొందడానికి అవకాశం అనేటటువంటిది లేదు. ఈ పోర్షన్ అంతా కూడాను మనకి మూలంగా మొత్తంగా ఏం తెలియజేస్తుంది ఈ విచారణ అంతా కూడాను అనంటే కేవలం అజ్ఞానాన్ని తొలగించడం ద్వారానే మోక్షం లభిస్తుంది. ఇంకా దేని ద్వారా కూడాను మోక్షం అనేటువంటిది లభించదు. మనం చేసే ప్రయత్నం ఏంటి? అజ్ఞానాన్ని తొలగించాలి అనుకుంటున్నామా లేదు అని అంటే నేను ఆత్మని అవ్వాలి అని అనుకుంటున్నామా? అజ్ఞానాన్ని తొలగించాలి. నేను జీవుడిగా ఉన్నాను, నేను ఒక రోజు ఆత్మని అవుతాను అనేటటువంటి ఆలోచనని తొలగించడం కోసమే ఇదంతా కూడా. అతః న కర్మ ఆరబ్ధః మోక్షః. విద్యా సహితానాం కర్మణాం నిత్య ఆరంభ సామర్థ్యం ఇది చేత్ పూర్వపక్షి ఏమంటున్నాడు?
విద్యా సహితానాం కర్మణాం. ఇక్కడ విద్య అంటే ఉపాసన. విద్య అనగా ఉపాసనగా తీసుకున్నట్లయితే కనుక ఉపాసనతో సహా కర్మ మరియు ఉపాసన, లేదా విద్య అని అంటే బ్రహ్మ విద్యాన్ని తీసుకున్నా కూడా జ్ఞానము అలాగే కర్మ ఈ రెండింటినీ కూడాను కలపడం వలన నిత్య ఆరంభ సామర్థ్యం, నిత్య వస్తువు అలాగే ప్రారంభం కూడా ఉంటుంది. ఈ రకంగా ఒకవైపు నేను జ్ఞానం వింటూ ఉన్నాను, ప్రవచనాలు వింటూ ఉన్నాను, మిగతా టైం అంతా కూడా ఏం చేస్తున్నాను, కర్మ చేస్తూ ఉన్నాను. ఈ రెండింటిని కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు జ్ఞానం ఏంటి, నిత్యం. కర్మ ఏంటి, ప్రారంభం అనేటువంటిది ఉంది. దీనికి ప్రారంభం అనేటువంటిది ఉంది, ఇది నిత్యం అని అంటున్నారు. ఈ రెండింటిని కలుపుతున్నాను. దీని ద్వారా మోక్షం లభిస్తుంది. కేవలం జ్ఞానం అని ఎందుకు అంటున్నారు అనేటటువంటిది ప్రశ్న. నా సిద్ధాంతి చెప్తున్నారు నా ఎందుకు విరోధాత్, విరోధం అనేటటువంటిది ఉంది. ఏంటి ఆ విరోధం అంటే నిత్యంచ ఆరభ్యతే ఇతి చ విరుద్ధం. నిత్య వస్తువు అలాగే ప్రారంభం ఉన్న వస్తువు ఇవి రెండు ఒకటవ్వడానికి అవకాశం ఉందా? నిత్యమైన దానికి ఎప్పుడైనా ప్రారంభం అనేటువంటిది ఉంటుందా? నిత్యమైన దానికి ప్రారంభం అనేటటువంటిది ఉండడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇవి రెండు విరుద్ధమైనటువంటివి. ఈ తర్వాత 2-3 లైన్లు కూడాను న్యాయానికి సంబంధించిన పద్ధతిలో ఉంటాయి. న్యాయ లాంగ్వేజ్ అదంతా కూడాను ట్రై చేయండి, అర్థమైతే అర్థమవుతుంది. లేదు అని అంటే ఒక్కటే అర్థం చేసుకోండి, జ్ఞానం వలన మోక్షం లభిస్తుంది, కర్మ వలన లభించదు. అదొకటి. యద్ వినష్టం తద్ ఏవ న ఉత్పద్యతే ఇది. పూర్వపక్షి ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు అనంటే ఈ కుండ అనేటటువంటిది నశించిపోయింది. యద్ వినష్టం తదేవ న ఉత్పద్యతే, ఇది మళ్ళీ ప్రారంభం కావడం లేదు. ఇదే కుండని మళ్ళీ తయారు చేస్తూ ఉన్నామా? కుండ నశించిపోయింది, మళ్ళీ ఇంకో కుండ తయారు చేస్తున్నాము అని అంటే వేరే కుండనా లేదంటే ఇదే కుండ తయారవుతుందా? వేరే కుండ తయారవుతుంది, ఇదే కుండ తయారు కావడం లేదు. యద్ వినష్టం తద్ ఏవ న ఉత్పద్యతే ఇది. అలాగే ఇక్కడ ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే సిద్ధాంతి వాక్యం ఇది, పూర్వపక్షి వాక్యం కాదు. ఏదైతే నిత్యమో నిత్యం తద్ న ఉత్పద్యతే. అలాగే నిత్య వస్తువు ఆత్మ ఏంటి, నిత్యం. నిత్య వస్తువు ఉత్పత్తి కావడానికి అవకాశం ఉందా? ఉత్పత్తి కావడానికి అవకాశం లేదు. ఈ కుండ ఏ రకంగా అయితే నశించిపోయిన తర్వాత ఇదే ఉత్పత్తి కావడం లేదు, అదే విధంగా నిత్య వస్తువు కూడాను ఉత్పత్తి కావడానికి అవకాశం లేదు. యత్ వినష్టం తద్ ఏవ న ఉత్పద్యతే. ప్రధ్వంసా భావవత్ నిత్యః అపి మోక్ష ఆరభ్య ఏవ ఇతి చేత్. యన్నిత్యం తద్ న ఉత్పద్యతే ఇతి నాస్తి నియమః ధ్వంసే వ్యభిచారాత్. నిత్యమైనది ఏదైతే ఉందో అది ఉత్పత్తి కావడం లేదు అనేటటువంటి నియమం లేదు. ఇది నాస్తి నియమః ధ్వంసే వ్యభిచారాత్.
ప్రధ్వంస అభావవత్ నిత్యః అపి మోక్ష ఆరభ్య ఏవ ఇతి చేత్. కుండ నశించిపోయిన తరువాత ఉందా కుండ ఇంకా? లేదు. దాన్ని ధ్వంస అభావము అంటున్నాం. లేకపోవడం ఏమంటున్నాము? అభావము అంటున్నాం. ఉండడము అంటే ఏంటి? భావము. లేకపోవడము అంటే అభావం. దేని యొక్క అభావము? ధ్వంసం యొక్క అభావం. కుండ అనేటువంటిది నశించిపోయింది. ఆ నాశనం యొక్క అభావం అనేటువంటిది ఉంది. ఆ అభావము ఏంటి అనంటే నిత్యం. ఎందుకు అనంటే దాని నుంచి మళ్ళీ ఏదైనా ఉత్పత్తి చేస్తున్నామా? దాన్నే మళ్ళీ ఉత్పత్తి చేస్తున్నామా? చేయడం లేదు. కాబట్టి అది నిత్యమా కాదా? కాబట్టి అది నిత్యం. ప్రధ్వంసాభావవత్ నిత్యః అపి మోక్షః ఆరభ్య ఏవ. మరి ఈ కుండకి ఆరంభం అనేటువంటిది ఉందా లేదా? కుండకి ఆరంభం అనేటటువంటిది ఉంది. ఇది నశించింది. నశించిన తరువాత ఆ నశింపు ఏంటి అనంటే నిత్యం. అలాగే మోక్షం ఏంటి అనంటే ఎప్పుడు నిత్యము అనంటే మోక్షంకి కూడా ప్రారంభం అనేటటువంటిది ఉంది. మోక్షంకి కూడా ప్రారంభం అనేటటువంటిది ఉంది కుండలాగా. తర్వాత ప్రారంభం ఉన్నటువంటిది ఏ రకంగా నిత్యము అనంటే ఈ కుండ నశించిన తర్వాత ఏ రకంగా అయితే నిత్యంగా ఉందో మోక్షం కూడా నిత్యంగా ఉంది. ఆరభ్య ఏవ ఇతి చేత్. ఇది పూర్వపక్షి ఈ రకంగా వాదిస్తూ ఉన్నాడు. యద్వినష్టం అక్కడి నుంచి ఇతి చేత్ వరకు పూర్వపక్షి. నా సిద్ధాంతి ఏమంటున్నాడు? లేదు, అది వాస్తవం కాదు. ఎందుకు? మోక్షస్య భావరూపత్వాత్. మోక్షం ఏంటి అనంటే భావరూపం. మోక్షం అనేటువంటిది ఉన్నదా లేదంటే లేనిదా? ఉన్నది, భావరూపం. కుండ నశించిపోయిన తరువాత లేదు అంటున్నాము. లేని దాన్ని నిత్యం అని అంటున్నారు ఇక్కడ. కానీ మోక్షం అనేటటువంటిది నిత్యం అని ఏ రకంగా చెబుతూ ఉన్నాడు పూర్వపక్షి? లేని దాన్ని నిత్యం అని చెబుతూ ఉన్నాడు. కానీ మోక్షం లేదా? మోక్షం అనేటువంటిది ఉంది. ఉన్నది నిత్యము. లేని ప్రకారంగా నిత్యం కాదు, ఇక్కడ ఉన్న ప్రకారంగా నిత్యం. మోక్షస్య భావరూపత్వాత్ ప్రధ్వంసాభావః అపి ఆరభ్యతే. ఇది అభావస్య విశేష అభావాత్ వికల్పమాత్రం ఏతత్. ఇది న సంభవతి అని ఉంటుంది అక్కడ. నా రీడింగ్ వేరేగా ఉంటుంది కొద్దిగా. ఇది న సంభవతి. అభావస్య ఇది న సంభవతి. అభావస్య విశేష అభావాత్. భావస్యనా అభావస్యనా? అభావస్య విశేష అభావాత్ వికల్పమాత్రం ఏతత్. ప్రధ్వంసాభావః అపి ఆరభ్యతే. ప్రధ్వంసాభావము అనంటే కుండ నశించిపోవడం. నశించిపోవడానికి ప్రారంభం అనేటువంటిది ఉందా లేదా? ఇప్పుడు ఇది దీనికి నశింపు అనేటువంటిది ఉందా ప్రస్తుతం అని అంటే లేదు. కానీ ఇది నశించింది. తరువాత క్షణానికి ఇది కిందేసాము, పగిలిపోయింది అని అంటే దానికి ప్రారంభం అనేటువంటిది ఉంది కదా. నశింపుకు ప్రారంభం అనేటువంటిది ఉంది. ప్రధ్వంసాభావః అపి ఆరభ్యతే. ఇది అభావస్య విశేష అభావాత్. ఇది న సంభవతి. ప్రధ్వంసాభావంకి ప్రారంభం అనేటటువంటిది ఉండడము సాధ్యం కాదు. ఎందుకు అనంటే అభావానికి విశేషం అనేటటువంటిది ఉండకూడదు. అభావం అనంటే ఇక్కడ న్యాయ దర్శనంలో వేరే రకంగా ఆలోచిస్తారు. మనం సాధారణ ఉదాహరణ తీసుకుందాం. కుందేటి కొమ్ములేంటి? అభావం. లేవు. లేని కుందేటి కొమ్ములకి మనము విశేషణాన్ని ఇస్తూ ఉన్నాము. అది ఎప్పుడు ప్రారంభమైంది అని, దానికి ఎప్పుడు అంతమైంది అని, అది ఏ రంగును కలిగి ఉంది అని, ఇవన్నీ కూడా మనము కల్పితం చేస్తూ ఉన్నాము. దాంట్లో కల్పిస్తూ ఉన్నాము. లేని దాంట్లో ఇటువంటి విశేషణాలు ఉండడానికి అవకాశం ఉందా? లేని దాంట్లో ఇటువంటి విశేషణాలు ఉండడానికి అవకాశం లేదు. పూర్వపక్షి ఏమంటున్నాడు అనంటే
ధ్వంసానికి, నాశనానికి కూడాను ప్రారంభం అనేటటువంటిది ఉంది అంటున్నాడు. కానీ అభావం, నాశనం అంటే ఏంటి? అభావం. అభావమానికి ప్రారంభం అనేటువంటిది ఉండడానికి అవకాశం లేదు. ఏ రకంగా లేదు? ముందేటి కొమ్ములు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు నశించిపోయాయి, ఇటువంటి విశేషణాలు ఏమైనా ఉన్నాయా? ఇటువంటి విశేషణాలు ఏవి లేవు. కాబట్టి అభావానికి విశేషణాలు అనేటువంటివి ఉండవు. ఈ అంశం ఎందుకు తీసుకొచ్చాడు? మోక్షం ఏంటి? ఇది మోక్షం. ఇదేంటి? నిత్యం. కానీ దీనికి ప్రారంభం అనేటువంటిది ఉంది అంటున్నాడు పూర్వపక్షి. ప్రారంభం ఉంది, అలాగే ఇది నిత్యము అని అంటున్నాడు. ఇది కుండగా తీసుకున్నట్లయితే గనక ఈ కుండ నశించిపోయింది. కుండకి ప్రారంభం అనేటటువంటిది ఉంది. కుండ నశించిన తరువాత ఇది ఉందా? కుండ లేదు. ఆ లేకపోవడం అనేటటువంటిది ఏంటి? నిత్యం. లేకపోవడం అనేటటువంటిది నిత్యం. అలాగే మోక్షం కూడా ఏంటి అనంటే ప్రారంభం ఉంది మోక్షానికి కూడాను. ఆ తరువాత ఈ అభావం ఏ రకంగా అయితే నిత్యమో మోక్షం కూడా నిత్యం అని పూర్వపక్షి అంటున్నాడు. మోక్షం అనేటటువంటిది నిత్యం. ఏ రకంగా నిత్యం అనంటే అభావ రూపకంగా నిత్యం కాదు, భావరూపకంగా నిత్యం అని సిద్ధాంతి నిరూపించినాడు. మళ్ళీ ఈ అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నాడంటే కుండ నశించిపోయింది. నశించిపోయిన వస్తువు అభావమా భావరూపమా? అభావ రూపానికి ప్రారంభం అనేటటువంటి విశేషణం ఉంటుందా? ప్రారంభం అనేటటువంటి విశేషణం అనేటువంటిది ఉండదు. కాబట్టి పూర్వపక్షి ఏమంటున్నాడు? నిత్యమైనటువంటి మోక్షం ఏదైతే మోక్షం నిత్యం అంటున్నాడో అది అభావ రూపం అంటున్నాడు. దానికి ప్రారంభం ఉంది అంటున్నాడు. కాబట్టి సిద్ధాంతి ఏం నిరూపిస్తున్నాడు? దీనికి అభావ రూప వస్తువుకి ప్రారంభం అనేటటువంటిది ఉండడానికి అవకాశం లేదు. పూర్వపక్షి దృష్టిలో ఇది అభావం అనే కదా, మోక్షం అనేటువంటిది అభావం అని. అభావ స్వరూపం నిత్యం, అభావం. కాబట్టి దీనికి ప్రారంభం అనేటువంటిది ఉందా? ప్రారంభం అనేటువంటిది ఉండడానికి అవకాశం లేదు. విశేష అభావాత్ వికల్ప మాత్రం ఏతద్ భావ ప్రతియోగి ఇది అభావ. అభావం అంటే ఏంటి అనేటువంటిది నిర్వచనం ఇస్తూ ఉన్నారు. ఉండడానికి వ్యతిరేకమే లేకపోవడం. అది సహజంగా మనకు అర్థమైనటువంటి. ఇదంతా కూడా దేనికోసము అనంటే మోక్షం నిత్యం, అలాగే అది ఉన్నటువంటిది. చూడండి, మనం సాధన కొన్ని సంవత్సరాలు చేసేటప్పటికి మన సాధనలో ఎటువంటి అభివృద్ధి మనం చూడలేదు అనుకోండి, మనలో కొన్ని సందేహాలు వస్తాయి. ఇంతకీ మోక్షం అనేది ఉందా లేదా? నేను ఇన్నేళ్ళుగా సాధన చేస్తూ వస్తూ ఉన్నాను, ఇదంతా కూడా వాస్తవమేనా కాదా? మోక్షం పొందుతాము అని అంటూ ఉన్నారు. ఇదంతా వాస్తవమేనా కాదా అనేటటువంటి సందేహాలు వస్తాయి. ఈ విచారణ అంతా కూడా దేన్ని తెలియజేస్తుంది? మోక్షం నిత్యం. ఉందా లేదా అనేటటువంటి సందేహం కలిగితే ఉంది. ఉందా లేదా అనేటటువంటి సందేహాన్ని తొలగిస్తుంది. అలాగే ఇది పొందిన తర్వాత మళ్ళీ ఇది కోల్పోతానేమో అన్నటువంటి సందేహాన్ని కూడా తొలగిస్తుంది. అది నిత్యము, అలాగే ఉన్నటువంటిది. లేదా మనకి ఇలా ఆలోచనలు రాలేదు అనుకోండి, కానీ ఎవరితోనైనా మనము చర్చ చేస్తూ ఉన్నాం. ఎవరితోనైనా మనం చర్చ చేస్తూ ఉన్నప్పుడు వేదాంత చర్చనే చేస్తూ ఉన్నాము. అప్పుడు ఏమన్నారు అనంటే, ఏం అధ్యయనం చేస్తూ ఉన్నారు అనంటే, మేము ఉపనిషత్తు అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఏం తెలియజేస్తున్నారు ఉపనిషత్తులో అనంటే, నేను దేహ ఇంద్రియ మనోబుద్ధులు నేను కాదు, నేనెవరు అనంటే ఆత్మని అని. నీకు అర్థమైందా విషయము అనంటే మనం ఏం చెప్తాము?
నేను చాలా కాలంగా వింటున్నాను కాబట్టి నాకు అర్థమయ్యింది అని. దానికి ముందు రోజో లేదంటే దానికి తర్వాతో మనము డిస్టర్బ్ అవ్వడం చూశారు అనుకోండి, అప్పుడేమంటారు? ఈ మోక్షం ఏంటి? అనిత్యమైనటువంటిది. ఎవరో కాదు, ఉపనిషత్తులను అధ్యయనం చేసినటువంటి వారే ఈ రకంగా చెబుతారు. ఎందుకు? అంతటి స్పష్టత అనేటువంటిది లేకపోవడం వలన. ఈ ఇవన్నీ కూడా మనం ఈ రకంగా అధ్యయనం చేయడం వలన ఏమవుతుంది అంటే అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైనా వచ్చి చూడండి, విపరీత భావనలు ఆ దుఃఖం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు అని అంటే, దుఃఖం ఇంకా నేను అనుభవిస్తూనే ఉన్నాను అంటే అర్థం ఏంటి? విపరీత భావన నివృత్తి అనేటువంటిది ఇంకా కలగలేదు. కాబట్టి మనం ఇంకా ప్రయత్నం చేసే కొద్దీ అది కూడా తొలగిపోతుంది. ఈ విషయం మనకి స్పష్టత లేదు. ఎదుటి వాళ్ళు ఏమన్నారు? దీని వలన మీకు మోక్షం రాదు, ఏమీ రాదు. కాబట్టి ఇవన్నీ మూసేసి నెక్స్ట్ డే ఏం చెయ్యాలి? ఇంకేదైనా కార్యక్రమాన్ని చేపట్టాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాము? నిజమే వీళ్ళు చెప్పేది వాస్తవమే. ఎందుకు అని అంటే వాళ్ళు చెప్పేది కరెక్ట్ గా నా అనుభవం ఏదైతే ఉందో అదే వాళ్ళు చెబుతూ ఉన్నారు. మన ప్రత్యక్ష అనుభవాన్ని శాస్త్రం అనేటటువంటిది తొలగిస్తుంది. శాస్త్రం ఉన్నదే దానికోసం. మన ప్రత్యక్ష అనుభవం ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికే శాస్త్రం అనేటువంటిది ఉంది. అంతేకాని మన అనుభవాలని శాస్త్రంతో పోల్చి మన అనుభవాలు సత్యమని, శాస్త్రమే వాస్తవం కాదు అని భ్రాంతి మనలో ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి ఈ విచారణ అంతా కూడా. తర్వాత చూడండి, యథా హి అభిన్నః అపి భావః ఘటపటాదిభిః విశేష్యతే భిన్న ఇవ ఘటభావః పటభావః ఇతి ఏవం నిర్విశేషః అపి అభావః క్రియాగుణయోగాత్ ద్రవ్యాదివత్ వికల్ప్యతే నహి అభావః ఉత్పలాదివత్ విశేషణ సహభావీ విశేషణవత్వే భావ ఏవ స్యాత్ విద్యా కర్మ కర్తృ నిత్యత్వాత్ విద్యా కర్మ సంతాన జనిత మోక్ష నిత్యత్వం ఇతి చేత్ గంగా స్రోతోవత్. ఇక్కడి వరకు పూర్వపక్షం. పూర్వపక్ష సిద్ధాంతం ఉంది. గంగా స్రోతోవత్ అనేటువంటిది పూర్వపక్షి. నా కర్తృత్వస్య దుఃఖరూపత్వాత్ కర్తృత్వ ఉపరమే చ మోక్ష విచ్ఛేదాత్ తస్మాత్ అవిద్యా కామకర్మ ఉపాదాన హేతు నివృత్తౌ స్వాత్మని అవస్థానం మోక్ష ఇతి స్వయం చ ఆత్మా బ్రహ్మ తద్విజ్ఞానాత్ అవిద్యా నివృత్తి మోక్ష ఇతి బ్రహ్మ విద్యార్థ ఉపనిషద్ ఆరభ్యతే. ఉపనిషద్ ఎందుకు ప్రారంభం చేస్తూ ఉన్నారు అని అంటే బ్రహ్మ విద్య కోసం ఉపనిషద్ ఆరభ్యం చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే కేవలం అవిద్యా నివృత్తి అనేటటువంటిదే మోక్షం. అవిద్యాన్ని తొలగించడమే మోక్షము. ఆ మోక్షం ఆ అవిద్యను దేని ద్వారా తొలగిస్తాము? బ్రహ్మ విద్య ద్వారా తొలగిస్తాం. కాబట్టి దానికోసం ఉపనిషత్ అనేటువంటిది ప్రారంభించబడుతుంది. దానికి ముందు వివరణ అంతా కూడాను ఇప్పటి అంశానికి కనెక్టెడ్ గా ఉంది. అది రేపు చూద్దాం.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.